fulfill the purpose of the salvation, the purpose of the sanctification. రక్షించబడిన ఉద్దేశం, పరిశుద్ధపరచబడిన ఉద్దేశం ప్రభు నెరవేర్చును కాక, అలాగే నేను జీవించను కాక అని మనం ప్రార్థించుకునే వారంగా ఉండాలి. కాబట్టి మన జీవితంలో ప్రభు అలా సిద్ధపరచడం ప్రభు కోరుతూ ఉన్నాడు. మన జీవితం ప్రభు కొరకు అర్పించే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. చివరిగా జ్ఞాపకం చేస్తే అయితే చాలా ప్రాముఖ్యమైన మాట, శంకరు తన యొద్ద ఏదైతే ఉందో దానినే వినియోగించుకుంటూ వచ్చాడు. అర్థమైందా? ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతి. అంటే లేని దాని కోసం వెతుక్కోలేదు ఎప్పుడు కూడా, అవునా కదా? ఇప్పుడు ఒకవేళ మన ఇంట్లో పాము వచ్చి ఇంట్లో కూడా గుమ్మల గడుపు గేట్లోకి వచ్చింది అంతే, ఏం చేస్తాం చెప్పండి? ఇల్లంతా పరిగెత్తాం. దేనికోసం? కర్ర కోసం. లేకపోతే కర్ర కోసం పరిగెత్తాం, అంతేగాని చేతితో కొడతాం పాముని కొట్టం. విల్ గో అండ్ సర్చ్ ఫర్ సమ్ స్ట్రాంగ్ వెపన్, ఏదైనా గట్టి బలమైన కర్ర ఏం దొరుకుతుందా దాన్ని చంపాలని చెప్పి. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడేవాడు అసలు అక్కడ ఉన్న పారిపోతారు అనుకోండి, ధైర్యంగా ఉన్న వాళ్ళు మాత్రం బయటికి వెళ్తారు. అయితే శంకరు తన యొక్క ముందు మునుగోలు కర్రే, లేని దానికోసం ఎక్కడికి ఏం చేయాలి చెప్పండి? పరిగెత్తలే. తన చేతిలో ఏదైతే ఉందో దాన్ని ప్రభు కోసం ఉపయోగించాడు. దేవుడు నిన్ను సామర్థ్యాన్ని అడగట్లే. God is not asking your abilities. మన సామర్థ్యం ప్రభు అడగట్లే. God is not asking your position. నీ స్థానాన్ని ప్రభు అడగట్లే. God is not asking your position. నీకున్న సంపత్తిని ప్రభు అడగట్లే. God is asking us. దేవుడు నిన్ను అడుగుతున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో whom shall I send? ఎవరిని పంపాలి ప్రభువా? whom shall I send? ఎవరిని పంపాలి ప్రభువా? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరొక మాట అంటాడు, ఎవరు ఈ ఖాళీని నింపగలరు? who will fill the gap? ఈ ఖాళీ ఎవరు నింపగలరు? వెంటనే స్వరం వచ్చింది. ఏమని వచ్చింది చెప్పండి? నేను I am ready. ప్రభు అడిగేది మన నుంచే. పరిశుద్ధమైన జీవితం కలిగి శంకరు వలె మన యొక్క ఏదైతే ఉందో మన ప్రభుకు సమర్పించాలి. మన జీవితాన్ని ప్రభుకు అర్పించుకోవాలి. అందుకనే మరి మన జీవితాలు అలా ఉండడం ద్వారా దేవుడు బలమైన సాక్షులుగా జీవించడానికి సహాయపడతాడు. మన మా మందిరంలో అనుకుని వచ్చారు జూబ్లీస్ 50 years గోల్డెన్ జూబ్లీ జరిగింది. ఎంతో ఘనంగా జరిగించిన దేవుని సేవకుల ద్వారా. అయితే ఆ ముందు మీటింగ్ అప్పుడు ప్రార్థన చేస్తా వచ్చా, ఉపవాస ప్రార్థన అన్ని పెడతా వస్తా. నేను సేవకుడుగా అక్కడ ఉన్న బాధ్యతలు అప్పగించాను కాబట్టి నేను చేస్తాను. అక్కడ నేను వారికి ఒక మాట చెప్పాను సంఘంలో. ఏం చెప్పంటే, మనం అందరం కూడా ఈ 4 T's గుర్తు పెట్టుకోని చెప్పిన. జూబ్లీకి వచ్చి అందరూ 4 T అని చెప్తే ఒక ఆయన లేచి ఒక సోదరు అన్న అంటాడు, ఒక చిన్న పిల్లడు ముందు కూర్చొని, అంకుల్ ఏం కావాలి? టీ నాకు టీ చేయడం వచ్చినాను. నాకు టీ చేయడం వచ్చి టీ బాగా చేస్తాను అన్న. నేను టీ చేయడం కాదు నాయన, 4 T's గుర్తు పెట్టుకోవాలని చెప్పిన. ఏం చెప్పిన? మొట్టమొదటిగా విశ్వాసం అందరూ ప్రార్థన చేయాలి. ఎవరి నుంచి సేవకులు వస్తారు, వారిని బాగా చూసుకోవాలా, ప్రయాసపడాలా, కష్టపడాలా. కొంచెం కష్టమే ఉంటుంది, ప్రయాసపడాలా. ఈ 4 T's చాలా ప్రాముఖ్యం చెప్పి, మొదటి టీ టైం. ఏం చెప్పినా చెప్పండి? మీకు తెలిసిందే కదా టీ అంటే. మొదటి టీ ఏం చెప్పండి? మీ సమయాన్ని వెచ్చించండి. రెండో టీ ఏం చెప్తున్నానంటే, మీరు చెప్పండి. 2 టీ ఏంటి? టాలెంట్ కదా. మీకున్న తలాంతో, మీకు ప్రభు ఏ తలాంతి ఇస్తే ఆ పని చేయండి మందిరంలోకి వచ్చి. 3 ఏం చెప్పినాను? 3 ఆబ్వియస్లీ చెప్పాల్సిందే. 3 ఏం చెప్పండి? ట్రెజర్. ఏం చేయాలి? దేవుని గురించి సమర్పించుకోవాలి. మనకున్నది